నమస్తే నేను చంద్ర వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర ఇప్పటి వరకు నా టాప్ స్టోరీస్ చూద్దాం రెడ్లను ఏకం చేయడం ఎలా మరింత కీలకంగా చెవిరెడ్డి ఏం సాధించడానికి కడపలో టీడీపీకి విలువలు వద్దా బాబు ప్రెస్ మీట్ చూసి ఆశ్చర్యపోయా జగన్ అప్రమత్తం కావాల్సిన తరుణం ఎన్నికల్లో సొంత సామాజిక వర్గం వ్యతిరేకంగా చేసిందని వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నారు ఇదే సమయంలో చంద్రబాబు సామాజిక వర్గం టీడీపీ విజయం కోసం ఏకమైందని కూడా జగన్ గుర్తించారు తన సామాజిక సమీకరణాలు వర్కౌట్ కాలేదని ఎక్కడ లోపమని జగన్ సీరియస్గా ఆలోచిస్తున్నారు గతం గతహ అని ఎన్నికల్లో మెజార్టీ రెడ్లు మద్దతు ఇవ్వకపోవడాన్ని వదిలేసి భవిష్యత్తులో అందరినీ దగ్గరికి తీసుకోవడంపై అత్యంత సన్నిహితులతో జగన్ చర్చించారని తెలిసింది ముఖ్యంగా రియల్ ఎస్టేట్ విద్య కాంట్రాక్ట్ రంగాల్లో ఉన్న రెడ్డి సామాజిక వర్గం జగన్ పాలనలో దెబ్బతింది ఇదే విషయాన్ని జగన్కు వివరించారని తెలిసింది వైసీపీ ప్రభుత్వ విధానాలు సొంత సామాజిక వర్గాన్ని కోలుకోలేని విధంగా దెబ్బతీయడంతో వారంతా ప్రత్యర్థులకు అండగా నిలిచారని జగన్కు ముఖ్యులు వివరించారని సమాచారం మరోవైపు చంద్రబాబు సామాజిక వర్గంపై రకరకాల దాడులతో వాళ్ళందరినీ గతంలో ఎప్పుడూ లేని విధంగా ఏకం చేసిన ఘనత జగన్కే దక్కింది అలాగే పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితంపై పదే పదే జగన్ విమర్శలు చేసి ఆయన సామాజిక వర్గాన్ని పూర్తిగా వ్యతిరేకం చేసుకున్నారు ఇక ఉద్యోగుల విషయాన్ని చెప్పాల్సిన పని లేదు అలాగే మందుబాబులు మొదలుకొని ప్రతి ఒక్కరిని శత్రువుగా చేసుకున్న వైనాన్ని ఇటీవల జగన్కు కొందరు సన్నిహితులు వివరించారు వ్యవస్థల్ని వ్యతిరేకం చేసుకున్నామని అందుకే ఇలాంటి ఓటమిని మూటకట్టుకున్నామని జగన్కు కొండబద్దలు కొట్టినట్టు కొందరు సన్నిహితులు చెప్పారని తెలిసింది ఈ నేపథ్యంలో ఓటమికి దారితీసిన పరిస్థితులపై జగన్ కూడా ఆవేదన చెందారని సమాచారం ముందుగా సొంత సామాజిక వర్గాన్ని తిరిగి దగ్గరికి తీసుకోవాలని జగన్ భావిస్తున్నారని తెలిసింది దీనికోసం ఏం చేయాలని జగన్ సన్నిహితుల్ని ప్రశ్నించారని సమాచారం ప్రస్తుతానికి చేసేదేమీ లేదని 6 నెలలు చంద్రబాబు పాలన ఇట్లే సాగితే తాను చేయాల్సిన పని గంధర్వులు చేసినట్టు అన్నీ చక్కబడతాయని జగన్కు వివరించారని సమాచారం ఆ అభిప్రాయంతో జగన్ కూడా ఏకీభవించినట్లు తెలిసింది తన వైపు నుంచి తెలియకుండానే కొన్ని తీవ్రమైన తప్పులు జరిగాయని ఇప్పుడిప్పుడే జగన్ రియలైజ్ అవుతున్నారు కేవలం చంద్రబాబు ఫెయిల్యూర్తోనే తాను అధికారంలోకి రావాలని జగన్ అనుకోవడం లేదు పార్టీని బలోపేతం చేయడంతో పాటు మళ్ళీ జనానికి దగ్గరైతేనే అధికారం సిద్ధిస్తుందనే క్లారిటీకి జగన్ వచ్చారు రానున్న రోజుల్లో జగన్ యాక్షన్ ప్లాన్ ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని పునర్వ్యవస్థీకరించడానికి అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కసరత్తు చేస్తున్నట్లుగా కనిపిస్తోంది ఇందులో భాగంగా పార్టీ కీలక స్థానాల్లో ఉండే నాయకులను ఆయన మారుస్తున్నారు ఈ ప్రక్రియలో భాగంగా రాయలసీమకే చెందిన అది కూడా ఇరుగు పొరుగు జిల్లాల వారైన 3 నాయకులకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శులుగా అవకాశం కల్పించడం విశేషం వీరిలో పార్టీ పరాజయం వెనుక కీలక కారకులలో ఒకరుగా ముద్రపడిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని మరింత పెద్ద బాధ్యతలోకి తీసుకోవడం కూడా వివాదాస్పదం అవుతోంది చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గత ఎన్నికలలో ఒంగోలు నుంచి ఎంపీగా పోటీ చేశారు చంద్రగిరి నియోజకవర్గంలో ఆయన మీద వ్యతిరేకత ఉందని సర్వేల్లో తేలడంతో కొడుకు మోహిత్ రెడ్డిని అక్కడ పోటీ చేయించారు తండ్రి కొడుకులు ఇద్దరూ కూడా ఈ ఎన్నికల్లో ఓడిపోయారు అయితే పరాజయ పర్వం కేవలం వారితో మాత్రమే కాకుండా చెవిరెడ్డి పుణ్యమా అని పార్టీ అంతటికీ వ్యాపించిందని ఆరోపణలు ఉన్నాయి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి స్వయంగా తన ఫీడ్బ్యాక్ కోసం రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన అనేక ఎన్నికల సర్వేలు చెవిరెడ్డి సారథ్యంలోనే సాగాయి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఒక అతిపెద్ద యంత్రాంగాన్ని ఏర్పాటు చేసుకుని వ్యక్తులను నియమించుకుని రాష్ట్రవ్యాప్త సర్వేలకు సారథ్యం వహిస్తూ వచ్చారు ఆ రకంగా పార్టీ తీసుకునే నిర్ణయాలు చాలా వాటి వెనుక చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కీలక హస్తం ఉంది పార్టీ వ్యూహాల నిర్మాణంలో చెవిరెడ్డి చేయించిన సర్వేల ప్రభావం కూడా ఉంది వీటన్నింటి నేపథ్యంలో పార్టీ పరాజయానికి చెవిరెడ్డి కూడా కారణమయ్యారని ఆరోపణలు ఉన్నాయి సర్వేలలో వచ్చిన ఫలితాలను ఉన్నది ఉన్నట్టుగా కాకుండా అధినేత సంతోషం కోసం మార్చి తెలియజేస్తూ తద్వారా పార్టీకి చేటు చేశారనే ప్రచారం ఉంది అలా చెవిరెడ్డి మీద సొంత పార్టీలోనే అనేక ఆరోపణలు ఉన్నప్పటికీ ఆయనకు సంస్థాగత ప్రమోషన్ ఇచ్చి పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమించుకోవడం వెనుక జగన్ ఆంతర్యం ఏమిటో ఎవరికీ బోధపడడం లేదు ఓటమికి సారథ్యం వహించిన టీం సభ్యులను మరింత కీలక స్థానంలోకి తీసుకుని ఏ రకంగా పార్టీని విజయం వైపు నడిపించాలని జగన్ అనుకుంటున్నారో తెలియడం లేదు అని పార్టీ కార్యకర్తలే విస్తుపోతున్నారు ఉమ్మడి విశాఖ జిల్లాలో స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ విలువల గురించి మాట్లాడింది కానీ కడపకు వెళ్లేసరికి విలువలు పట్టడం లేదు కడప జిల్లా పరిషత్ను హస్తం చేసుకోవడానికి టీడీపీ పావులు కదుపుతోంది పోనీ టీడీపీకి చెప్పుకోదగ్గ జడ్పీటీసీ సభ్యుల బలం ఉందా అంటే లేదు 5-6 జడ్పీటీసీలు ఉన్నారు జడ్పీ చైర్మన్ స్థానాన్ని సొంతం చేసుకోవాలంటే ఇంకా 20 మంది సభ్యులు అవసరం
కడపలో జగన్ను రాజకీయంగా దెబ్బతీయడానికి, నైతిక విలువల్ని తొంగలో తొక్కడానికి టీడీపీ సిద్ధమైందన్న ఆరోపణలు వైసీపీ నుంచి వస్తున్నాయి. టీడీపీ అధికారంలో ఉన్నంత మాత్రాన పొలోమని జెడ్పీటీసీ సభ్యులంతా వెళ్లే అవకాశం లేదు. ఒకవేళ టీడీపీకి వైసీపీ జెడ్పీటీసీలు మద్దతు ఇవ్వాలంటే భారీ మొత్తంలో డబ్బు ముట్ట చెప్పాలి. కనీసం అంటే 20 లక్షల నుంచి 25 లక్షలకు తక్కువ కాకుండా జెడ్పీటీసీలకు ముట్ట చెప్పాల్సి ఉంటుంది. టీడీపీ అధికారంలో ఉండడం, జగన్ను ఎలాగైనా దెబ్బ కొట్టాలనే పట్టుదలతో భారీ మొత్తంలో జెడ్పీటీసీలకు డబ్బు ఇచ్చే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ఆశ్చర్యకరంగా ఇక్కడ విలువల గురించి టీడీపీ మాట్లాడడం లేదు. ఇదే విశాఖలో స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికల విషయంలో మాత్రం పెద్ద సంఖ్యలో వైసీపీ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల్ని కొనే పరిస్థితి లేకపోవడంతో విలువల గురించి టీడీపీ మాట్లాడిందని ఆ పార్టీ నాయకులు విమర్శిస్తున్నారు. రాజకీయంగా హవా సాగే పరిస్థితి ఉంటే మాత్రం విలువలు, నీతి, నిజాయితీ లాంటి వాటి గురించి అధికార పార్టీ నాయకులు మాట్లాడారనేందుకు కడప జెడ్పీ ఉదంతమే నిదర్శనం. టీడీపీ ప్రలోభాల్ని వైసీపీ ఎలా అధిగమిస్తుందో చూడాలి. అచ్యుతాపురం బాధితుల పరామర్శ అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రెస్ మీట్ చూసి ఆశ్చర్యపోయానని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. అచ్యుతాపురం దుర్ఘటనలో గాయాల పాలై అనకాపల్లిలో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రుల్ని జగన్ పరామర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. అచ్యుతాపురం ఘటనలో ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యవహరించిన తీరు బాధాకరమన్నారు. ఘటన జరిగింది పగటివేళ అని ఆయన అన్నారు. అయినప్పటికీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని ఆయన విమర్శించారు. క్షతగాత్రుల్ని ఆదుకోవడంలోనూ, మృతుల కుటుంబాలను పట్టించుకోవడంలోనూ ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరించినట్టు ఆయన ఆరోపించారు. ఘటనా స్థలానికి వెళుతున్నానని హోంమంత్రి నుంచి కనీసం మాట లేదని ఆయన విమర్శించారు. అలాగే కార్మిక శాఖ మంత్రి తన వద్ద వివరాలు లేనట్టు చెప్పారన్నారు. ఎంతమంది ప్రాణాలు కోల్పోయారో తనకు తెలియదని కార్మిక శాఖ మంత్రి అన్నారన్నారు. ఘటనా స్థలానికి కనీసం అంబులెన్సులు కూడా వెళ్లలేదన్నారు. కంపెనీ బస్సులోనే క్షతగాత్రుల్ని తరలించారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో తమ ప్రభుత్వ హయాంలో ఎల్జీ పాలిమర్స్లో ఇలాంటి ఘటనే జరిగిందని జగన్ గుర్తు చేశారు. కోవిడ్ సమయంలో జరిగినప్పటికీ 24 గంటల్లో మృతుల కుటుంబాలకు ఆర్థిక సాయం అందించామన్నారు. ₹1 కోటి ఆర్థిక సాయం అందజేసిన ఘనత తమ ప్రభుత్వానికే దక్కుతుందని జగన్ చెప్పారు. తమ హయాంలో తెల్లవారుజామున దుర్ఘటన జరిగిన వెంటనే సంఘటనా స్థలానికి వెంటనే కలెక్టర్ను పంపామన్నారు. అదే రోజు ఉదయం 11 గంటలకల్లా దుర్ఘటనా స్థలానికి వెళ్లినట్టు జగన్ గుర్తు చేశారు. ఇప్పుడు ప్రమాదం జరిగితే చంద్రబాబు తమ ప్రభుత్వంపై నిందారోపణలు చేయడం చూసి ఆశ్చర్యపోయినట్టు జగన్ చెప్పారు. సమస్యను పక్కదారి పట్టించడానికి చంద్రబాబు ప్రయత్నించారని ఆయన విమర్శించారు. ప్రస్తుత ప్రభుత్వ ధ్యాస అంతా రెడ్ బుక్ పైనే అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే బాధితులకు న్యాయం చేయకపోతే తానే స్వయంగా వచ్చి ధర్నా చేస్తానని ఆయన హెచ్చరించారు. కార్మిక శాఖ మంత్రి ఎవరి పరిధిలోకి వస్తుందో, ఈ డైరెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ అనేది ఎవరి పరిధిలోకి వస్తుందో, ఈ కార్మిక శాఖ మంత్రి కూడా ప్రెస్ మీట్ పెట్టి ఎంతమంది చనిపోయారో తెలియలేదు అన్నాడు. వివరాలు లేవు అని మాట్లాడతాడు. తాను కూడా హుటాహుటిన అక్కడికి వెళ్ళాలి అనే తాపత్రయం కూడా చూపించడు. ఘటన జరిగిన తర్వాత ఘటన స్థలానికి కలెక్టర్ ఎప్పుడు పోయాడు, అధికారులు ఎప్పుడు పోయారు, కమిషనర్ ఎప్పుడు పోయారు అన్నది ఒక్కసారి గమనిస్తే ఇంకా బాధ కలిగించే అంశాలు. అధికార పార్టీకి సంబంధించిన నాయకులు ఎప్పుడు పోయారు అని చూస్తే ఇంకా బాధ కలిగించే అంశాలు. కనీసం ఘటన జరిగితే కనీసం అంబులెన్స్ను కూడా కనీసం మొబిలైజ్ చేసి ఆ ప్రాంతానికి తీసుకుని రాని పరిస్థితి. బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా కంపెనీకి సంబంధించిన బస్సుల్లో తీసుకొస్తా ఉన్నారు, హాస్పిటల్లోకి తీసుకొని పోయే పరిస్థితి. నేను ఒకసారి తేడా గమనించమని అడుగుతా ఉన్నా. ఇలాంటి ఘటనే ఒకసారి మా ప్రభుత్వ హయాంలో కూడా జరిగింది. ఎల్జీ పాలిమర్స్ అనే ఘటన జరిగింది. కోవిడ్ మహమ్మారి ఉన్న సమయం అది. మేలో జరిగింది. మే 2020 ప్రాంతంలో జరిగింది. ఒకవైపున కోవిడ్ మహమ్మారి ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వం ఎలా పలికింది, ఎలా స్పందించింది అని ఒక్కసారి కంపారిజన్ చేయాలి. ఆ ఘటన తెల్లవారుజామున రాత్రి 3:40 తెల్లవారుజామున 3:40కి ఆ ఘటన జరిగితే, తెల్లవారుజామున 3:40కి ఆ ఘటన జరిగింది. పట్టపగలు కాదు. జరిగితే 5 గంటలకల్లా కలెక్టర్ స్పాట్లోకి వెళ్ళాడు, కమిషనర్ స్పాట్లోకి వెళ్ళాడు. అంబులెన్స్లు అప్పటికే ముమ్మరంగా మోహరించేసాయి. గవర్నమెంట్ అంబులెన్స్ అన్నీ కూడా తీసుకొచ్చాయి.
ప్రతి బాధితునికి కూడా తోడుగా ఉండే కార్యక్రమం జరిగింది. 6 గంటల కల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీనియర్ నాయకులందరూ కూడా స్పాట్ మీదకి వెళ్ళారు, తోడుగా ఉండే కార్యక్రమం చేశారు. అదే రోజు 11 గంటల కల్లా, మధ్యాహ్నం కూడా కాదు, మధ్యాహ్నం కాకమునిపే 11 గంటల కల్లా ఏకంగా ముఖ్యమంత్రి అంటే నేనే ఏకంగా స్పాట్లోకి నేనే రావడం జరిగింది. స్పందించిన తీరు గమనించమని అడుగుతా ఉన్నా. వెంటనే 24 గంటల్లోనే ఏకంగా ₹1 కోటి కాంపన్సేషన్ ప్రకటించిన పరిస్థితులు గతంలో ఎప్పుడు జరగల. ఇట్లాంటి ఘటనలు జరిగినప్పుడు గవర్నమెంట్ ఎప్పుడూ కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకొని, గవర్నమెంట్ ఎప్పుడూ కూడా బాధితుల పట్ల సానుభూతితో ఎప్పుడూ వ్యవహరించలా. ఇంతగా వ్యవహరించిన పరిస్థితులు ఎప్పుడూ లేవు. మొట్టమొదటిసారిగా ₹1 కోటి కాంపన్సేషన్ ఇచ్చిన ఏకైక ప్రభుత్వం మొట్టమొదటిగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమే, మన ప్రభుత్వమే, జగన్ ప్రభుత్వమే ఇచ్చిందని కూడా చెప్పడానికి కూడా సంతోషపడతా ఉన్నాను నేను ఇక్కడ. మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అప్రమత్తం కావాల్సిన తరుణం ఇది. ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయ నేపథ్యంలో పార్టీ పునర్నిర్మాణం చేపట్టారు. ఇది మంచి పరిణామం. ఇదే సందర్భంలో నిజంగా పార్టీ కోసం క్షేత్రస్థాయిలో పనిచేసే నాయకులు ఎవరనే విషయాన్ని గుర్తించి వారికి తగిన ప్రాధాన్యం ఇస్తేనే పూర్వ వైభవం వస్తుంది. వైసీపీలో ప్రధాన లోపం ఏంటంటే మీడియా ముందుకొచ్చి ప్రత్యర్థుల్ని నోటికొచ్చినట్టు తిట్టేవాళ్ళు ఎక్కువ. ఇప్పుడంటే అధికారం కోల్పోవడంతో అలాంటి వాళ్ళు ఎక్కడున్నారో తెలియడం లేదు. ప్రత్యర్థుల్ని తిడితే జగన్ మనసు చూరగొంటామనే అభిప్రాయం వైసీపీ నేతల్లో బలంగా ఉంది. అందుకే జనంతో సంబంధం లేకుండానే కేవలం మీడియాలో హైలైట్ అవుతూ గతంలో ప్రభుత్వంలో కీలక పదవులు పొందిన నేతలు ఉన్నారు. ఇలాంటి పరిణామాలు వైసీపీని రాజకీయంగా దెబ్బతీశాయి. జనంతో సంబంధం లేకుండా పదవులు పొందిన నాయకుల్ని చూసి ప్రజాదరణ ఉన్న నేతలు వైసీపీకి దూరమయ్యారు. పనిచేసే వాళ్లకు వైసీపీలో ప్రాధాన్యం లేదని, అలాంటప్పుడు తామెందుకు కష్టపడాలనే నిరాశ నిస్పృహలతో పార్టీకి దూరమైన నేతలు ఎందరో. ఇప్పటికైనా జగన్ శ్రేయస్సు కోరే నేతలు వైసీపీని బలోపేతం కోసం పనిచేసే నాయకులకు పార్టీ పదవులు ఇవ్వాలి. ఇప్పుడు కూడా మీడియా పులుల్ని ఆదరిస్తే ఇక ఎప్పటికీ పార్టీ కోలుకోదని గ్రహించాలి. జగన్ కూడా కేవలం మీడియా ద్వారా గుర్తింపు పొందిన నాయకుల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. అలాగే తనకు మాత్రమే దగ్గరై జనంతో సంబంధం లేని నాయకుల్ని జగన్ దూరం పెట్టాలి. నిత్యం జనంతో ఉంటేనే పార్టీలో సముచిత స్థానం ఉంటుందని జగన్ తేల్చి చెప్పాలి. పార్టీని పునర్నిర్మిస్తున్న ప్రస్తుత తరుణంలో ఈ విషయాల్ని పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇవి ఇవాల్టి టాప్ స్టోరీస్. మరిన్ని అప్డేట్స్తో కలుద్దాం. నమస్తే.